స్త్రీ త్యాగం ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే గర్భం దాల్చినప్పటి నుంచే ఏవిళ్ళ రూపంలో ప్రారంభమయ్యి బిడ్డ డెలివరీ అయ్యేంత వరకు కూడా ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డను ఏం చేస్తుంది కంటది. అవునా కదా? అవి కొంతమంది రక్తం లేదని, ఈ అమ్మాయి ప్రమాదంగా ఉందని డాక్టర్స్ ముందుగానే ఏం చేస్తారు, పేపర్స్ మీద రాస్తారు. అయినా బిడ్డను కానీ విషయంలో ఏం చేయదనమాట, భయం ఉన్నా కానీ ధైర్యంగా నిలబడి బిడ్డని కంటది. భర్త మాత్రం బయట తిరుగుతూ ఉంటాడు, కానీ లోపలికి రానిస్తారా? ఆ వేదన, ఆ బాధ చూస్తే భర్త తట్టుకోలేడని ఏం చేస్తారు, భర్తని బయటికి పంపిస్తారు. అంటే మదర్స్ డే రోజున మదర్ యొక్క గొప్పతనం ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే బిడ్డల్ని కనిక. పౌలు గారు అంటాడు, నేను మిమ్మల్ని యేసుక్రీస్తు స్వరూపంలోనికి మిమ్మల్ని నడిపించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అని ఒక మాట అంటాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. పిల్లల్ని పెంచే విషయంలో ఎవరిని తీసుకొని వచ్చాడు అంటే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మరలా అంటే మొదటిసారి మిమ్మల్ని కనడానికి, వాళ్ళని కనడానికి వాళ్ళమ్మ ఎంత వేదన పడి ఉంటుంది, ప్రసవ వేదన. అదే విధంగా పౌలు గారు కూడా సంఘాన్ని క్రీస్తు స్వరూపంలోనికి నడిపించడానికంట ఏమని చెబుతున్నాడు తెలుసా, ప్రసవ వేదన పడుతున్నాను అన్న. అంటే స్త్రీకి త్యాగం ఎక్కడ, ఏ వేదన ఎక్కడ మొదలైంది అంటే బిడ్డను కనేకాడే మొదలైంది. అందుకే ఎదిగిన తర్వాత బిడ్డ ఏదైనా తల్లిని అర్థం చేసుకోకపోతే అంటది, అరే నేను ఎన్ని కష్టాలు పడి నిన్ను కన్నానో తెలిస్తే నువ్వు ఈరోజు ఇట్టాగా మాట్లాడవరా అంటది. అది అంతా తల్లికి గుర్తుంటుంది, కానీ కుమారుడికి గుర్తున్నా ఏం చేయడం అనమాట, ఆలోచిస్తే కదా అర్థమయ్యేది. అందుకని బిడ్డలో కనేటప్పుడు త్యాగం మొదలయ్యి ఒక స్త్రీ వాళ్ళని పెంచేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా పెంచిద్ది అంటే ఎంత ఇదిగా ఉంటుందంటే చూడండి ఒకసారి లోకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనం. యేసు ప్రభువారు సాక్షాత్తు యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాట, లోకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, జాగ్రత్తగా వినండమ్మా. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనును. అంటే కోడి బిడ్డలకి జన్మనిచ్చిన తర్వాత జన్మనిచ్చి వదిలేస్తుందా? వర్షం పడుతుంది అనుకోండి, వెంటనే 2 రెక్కలు ఏం చేస్తుంది, సాపి. కోడి పిల్లలు వెంటనే ఎక్కడికి వస్తాయి, చెట్టు కిందకి వెళ్తాయా? చెట్టు పెద్దదా, తల్లి రెక్కలు పెద్దయా? చెట్టు పెద్దది, కానీ చెట్టు కిందకి వెళ్ళవు వర్ష ప్రభావాన్ని తట్టుకోవడానికి. ఎక్కడికి వెళ్తాయి? తల్లి రెక్కల కిందకి వెళ్తాయి. ఎందుకని? చెట్టు నీడన, చెట్టు అయితే పెద్దదే, వర్షాన్ని ఆపొచ్చు, కానీ తల్లికున్న ప్రేమ చెట్టుకుంటుంది. రెక్కలో కింద స్థలం చిన్నదే, కానీ ఆ రెక్కల్లో ఏముంది? ప్రేమ. ఏముంది? ప్రేమ. ప్రేమ ఏం చేస్తుంది? ప్రాణం పెట్టింది. అందుకని యేసు ప్రభువారు బిడ్డల పెంపకం విషయంలోకి వచ్చేసరికి కోడి అన్నాడా, కోడి పుంజు అన్నాడా? కోడి అన్నాడు.
ఏం చేస్తుందంట? గాలి గాలి వస్తే రెక్కలు సాపిద్ది, వర్షం వస్తే రెక్కలు సాపిద్ది. ఎవరైనా రాళ్ళు వేస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డల మీద రెక్కలు కప్పింది. మరి పురుషుడు ఏం చేస్తాడు? మరి పురుషుడు భర్తకు ప్రేమ ఉండదా? ఉంటుంది. కానీ పిల్లల్ని పెంచే విషయంలో భార్య స్థితి వేరు, భర్త స్థితి వేరు. భార్య శుతిమెత్తని మనసుతో పిల్లల్ని పెంచితే భర్త వాళ్ళని గద్దించి సైతం సక్రమమైన మార్గంలో పెడతాడు. అందుకే సుకుమారమైన మనసుతో శుతిమెత్తని మనసు కలిగిన భార్య అన్నది భర్త కోపడతా ఉంటే, ఎందుకు కోపడతారు? ప్రేమగా చెప్పండి అంట. బెత్తం తీసుకుంటే ఏం చేస్తుంది? పిల్లలకి అడ్డు వస్తూ ఉంటుంది. తండ్రికి ప్రేమ లేదా? ఉంది. కానీ తండ్రి ఆలోచన తల్లి కంటే గొప్పది. ఈరోజు బెత్తం తీసుకోకపోతే రేపు వాడు చెడిపోతాడని భర్త మనసుని కఠినపరుచుకొని ఏం చేస్తాడు? కొట్టడానికి నిలబడతాడు. కొడితే దెబ్బ తగిలిద్దేమోనని తల్లి ఏం చేస్తూ ఉంటుంది? అడ్డు వస్తూ ఉంటుంది. అంటే ఇద్దరిలో ప్రేమ ఉందా లేదా? ఇద్దరిలో ప్రేమ. కానీ పెంచే విధానంలో తేడా. తల్లి ఏం చేస్తూ ఉంటుంది? గారాబం చేస్తూ ఉంటుంది. ఏమా? తల్లి ఏం చేస్తూ ఉంటుంది? గారాబం. తండ్రి ఏం చేస్తూ ఉంటాడు? అందుకే ఎక్కువ ఇళ్లలో చూడండి, అరే నీకెవరు ఇష్టం రా అంటే మా అమ్మ ఇష్టం అంటారు. నీకెవరు ఇష్టం అమ్మ అంటే మా అమ్మ ఇష్టం అంటారు. మరి మీ నాన్న ఎందుకు ఇష్టం లేదు అంటే మా నాన్న తిడతాడు, పెందరాళ్ళు లేకపోతే అరుస్తాడు. అయితే కొంతమంది తల్లులు ఏం చేస్తారు తెలుసా? భర్త గదమకపోతే, భర్త గద్దించకపోతే ఆ స్థానాన్ని భార్య తీసుకుంటుంది. ఏమో అవునా కదా? భర్త గద్దించకపోతే ఆ స్థానాన్ని భార్య తీసుకుంటుంది. కొంతమంది తల్లులు గద్దిస్తారు, గారాబం చేస్తారు. గద్దించి గారాబం చేయటం చాలా గొప్పది. కానీ కొంతమంది స్త్రీలు వాళ్ళ మనసు మెత్తని మనసు కాబట్టి గారాబం చేయడానికే ముందుంటారు, కానీ గద్దించడానికి ముందుంటారు. అదే పౌలు గారు అంటాడు, తెస్సలోనిక పత్రికలో అంటాడు, 2వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి అంటే పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డలను ఏం చేస్తుందమ్మా? గ్లోరీ చేస్తుంది, గారాబం చేస్తుంది. గారాబం చేస్తుందని పిల్లలందరూ, అరే నీకు స్కూల్కి వెళ్ళే వాళ్ళని అడగండి, నీకెవరు ఇష్టం అంటే మా అమ్మ అంటే ఇష్టం అంటారు ఎక్కువ మంది. మా నాన్న అంటే నాకు ఇష్టం ఉండదు. చిన్నప్పుడు ఇష్టమే కానీ ఇప్పుడు ఇష్టం లేదంట. ఎందుకని? నాన్న అరుస్తాడు, లేటుగా వస్తే అరుస్తాడు, కాలేజీకి పెందరాళ్ళు లేకపోతే అరుస్తాడు, అవసరమైతే దెబ్బ కొట్టనైనా కొడతాడు. అంటే వీళ్ళకి కొట్టిన వాళ్ళు శత్రువులా కనపడతారు. ఎదిగినాక అప్పుడు అనుకుంటారు మా నాన్న చిన్నప్పుడు ఎంత గడ్డించి మమ్మల్ని పెంచాడు అని. ఎదిగినాక అర్థమైంది. అంటే తల్లి ప్రేమ చిన్నప్పుడే అర్థం చేసుకుంటారు, గారాబం చేసింది కాబట్టి. తండ్రి ప్రేమ చిన్నప్పుడు అర్థం కాదు. తండ్రి ప్రేమ అర్థం కావాలంటే ఎంత టైం పట్టింది? వాళ్ళు ఎదగాలి. తల్లి ప్రేమ చిన్నప్పుడు పాలు ఇచ్చేటప్పటి నుంచే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ తండ్రి ప్రేమ అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు ఎదగాలి. ఎదిగితేనే అర్థమయ్యేది తండ్రి ప్రేమ. తల్లి ప్రేమ చిన్నప్పుడు పాలు తాగేటప్పటి నుంచే అర్థమైంది. పరలోకమందు ఉన్న తండ్రి ప్రేమ వెంటనే అర్థమైందా? అర్థమైతే మనం ఇట్లా ఉంటామా? పరలోకంలో ఉన్న తండ్రిని తీసుకోండి ఎగ్జాంపుల్గా. తప్పు చేస్తే శిక్షిస్తాడు, మన జీవితం బాగుంటే నెత్తిన పెట్టుకుంటాడు. తల్లి శిక్షించడానికి ముందు రాదు, వాడికి దెబ్బ తగిలిద్దని గారం. అందుకని భర్త ఏం చేస్తారు? లాగి మరీ బెత్తంతో కొడతాడు. ఇద్దరు ప్రేమ అలా ఉంటుంది. వాళ్ళిద్దరిలో శుతిమెత్తన ప్రేమ ఎవరిది? గారాబం చేసే ప్రేమ ఎవరిది అంటే తల్లిది. ప్రేమ ఉంటుంది. ఇప్పుడు చెప్పట్లా కొంతమంది పిల్లలకి, కొంతమంది ఎందుకు, నేనే పిల్లలకి ఇంజక్షన్ చేస్తుంటే అక్కడ ఉన్నాను. ఇప్పటికీ హాస్పిటల్ తీసుకెళ్తా, ఎవరైనా ఎత్తుకోవడానికి వేరే వాళ్ళని తీసుకెళ్తా తప్ప
నేను అక్కడ ఉన్నాను, ఇంజక్షన్ ఎందుకు, ట్యాబ్లెట్స్ అయిపోయేటట్టుంటే చూడండి. లేదు అంటే ఎవరో ఒకళ్ళని తెచ్చుకెళ్తూ ఉంటాను. కానీ తప్పు చేస్తే మాత్రం గద్దిస్తూ ఉంటాను. కానీ గారాభం ఎంతో, తప్పు చేస్తే గద్దింపు కూడా అంతే ఉంటుంది. అందుకని స్త్రీ త్యాగం ఎక్కడ మొదలవుద్ది అంటే కనేటప్పుడే ప్రారంభం అవుద్ది. పిల్లలు ఎదిగేంత వరకు కూడా తల్లి ఏం చేస్తూ ఉంటుంది, కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటుంది. అవునగా? కాబట్టి అందుకని పౌలు గారు కానీ భక్తులు కానీ ఎవరు చెప్పినా పిల్లల్ని పెంచే విషయంలో మాత్రం భార్య ఏం చేస్తూ ఉండాలి, జాగ్రత్త చూపిస్తూ ఉండాలి. అంతేనా కదా? కొంతమంది మరీ అతిగారాభం చేస్తారు, అది వేరే లెక్క, లోపల ఉన్నవాళ్ళే. కానీ నేను క్రైస్తవుల గురించి మాట్లాడతాను. అతిగారాభం వాళ్ళని చెడగొట్టింది. భర్త దెబ్బ కొడతా ఉంటే తల్లి కూడా వచ్చి నేను కూడా 2 దెబ్బలు వేస్తాననేటట్టు ఉండాలి క్రైస్తవ తల్లి. ఎందుకయ్యా వాడిని కొడతావు అనగానే వెంటనే వాడికి ఏం తెలుసా, మా అమ్మ మంచిది, మా నాన్న చెడ్డోడు అని పక్షపాత ధోరణి వస్తుంది. అందుకని బైబిల్లో ఒక సందర్భం మనం చదువుకొని మనం ముగించుకుందాం. సమూయేలు గారి 2వ గ్రంథం ఒకసారి తీయండి, 21వ అధ్యాయం. సమూయేలు గారి 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. ఇక్కడ రిష్బా అనే ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ ఎలాంటి ఆలోచన కలిగి ఉంది అనేది మనం చూసి మనం ముగించుకుందాం. 21వ అధ్యాయం మొదటి నుంచి చదవబోయేటప్పుడు ఒక పరిచయం చెప్తాను. ఇక్కడ గిబియోనీయులు అని ఒక తెగవాళ్ళు ఉన్నారు. గిబియోనీయులు ఇశ్రాయేలీయులు పక్కన ఉంటారు. ఎప్పుడు ఉంటే వాళ్ళని ఏం చేయకూడదు అని దేవుడు లేదా ప్రవక్తలు లేదా పెద్దలు ఏం చేస్తారు తెలుసా, గిబియోనీయుల జోలికి మీరు ఎప్పటికీ వెళ్ళొద్దు అనగానే వాళ్ళు ఇశ్రాయేలీల్లో చేర్చుకున్నారు. వాళ్ళని చేర్చుకొని వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళుగా పెట్టుకున్నారు, గిబియోనీయులు అని. మీకు అర్థమైందా? అయితే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళని మీరు చంపొద్దు అని ప్రమాణం చేసి ఉంటారు ముందుగానే ప్రమాణం. చూడండి, యెహోషువ గ్రంథం చదువుకొని మనం అక్కడికి వెళ్దాం. 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం తర్వాత ఉంటుంది. 9వ అధ్యాయం యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 15 నుంచి. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. అదిగో, గిబియోనీయులారా, మేము ఎప్పటికీ మీకు ఆపదని తలపెట్టం, మీ మీద యుద్ధానికి రాము, మిమ్మల్ని చంపము అని ప్రమాణం చేశారు. ప్రధానులు అధికారులు కలిసి ప్రమాణం చేస్తే సౌలు అనే రాజు వచ్చి ఏం చేశాడు తెలుసా, ఇశ్రాయేలీలు యూదుల మీద మనసు పెట్టుకొని పెద్దలు ప్రమాణం చేశారన్న మాట తెలిసి కూడా తప్పి గిబియోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఏం చేస్తాడు? ఒకప్పుడు ప్రమాణం చేశారు, గిబియోనీయులను మనం ఏం చెయ్యకూడదు, వాళ్ళని మనలో చేర్చుకొని మనలో ఒకళ్ళగా ఉండాలి అని ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని లెక్క చేయకుండా సౌలు గారు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు చదవండి, 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. జాగ్రత్తగా రండి, ఇక్కడ ముగించుకుందాం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా, అప్పటికి సౌలు కాలం అయిపోయింది. సౌలు రాజు, దావీదు గారి కంటే ముందు ఎవరు రాజు? సౌలు గారు రాజు. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో, ఇక్కడి నుంచి జాగ్రత్తగా రండి అమ్మా, అందరూ ఇక్కడ చూడండి. దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, సౌలు గిబియోనీయులను హతము చేసెను. ఏం చేశాడంట? గిబియోనీయుల్ని చంపేశాడంట. ఒకప్పుడు చంపము అని ప్రమాణం చేస్తే
సౌలు గారు వచ్చి ఏం చేశాడంట? చంపేశాడంట. చంపేశాడు కాబట్టి దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. దేవుడు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. అతనిని బట్టి అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. అదిగో దేవుడు అంటున్నాడు. ఈ కరువు ఎందుకు వచ్చిందో, 3 సంవత్సరాలు ఎందుకు వచ్చిందో తెలుసా? సౌలు గిబియోనీయులను చంపాడు కాబట్టి నేను కరువు రప్పించాను అన్నాడు దేవుడు. ఏమా మాట తప్పితే దేవుడు కోపమా కాదా? గ్లోరీ సిస్టర్, కోపమా కాదా? మన పిల్లలు తప్పితేనే మనకే ఎంతో బీపీగా ఉంది. ఏరా నేను చెప్తే ఎందుకు చేసావురా, ఏమ్మాయి నేను చెప్తే ఎందుకు చేసావు ఈ పని అని. మరి దేవుడు కోపం వచ్చి అంటున్నాడు, కరువు ఎందుకు వచ్చిందో తెలుసా? సౌలు గిబియోనీయులను చంపాడు కాబట్టి ఈ కరువు నేను రప్పించాను అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పి ఉన్నది కానీ సౌలు ఇశ్రాయేలు యూదా వారి యందు ఆసక్తి గలవాడే. అంటే ఇశ్రాయేలీలు యూదులు వాళ్ళని సంతోష పెట్టడానికి ఎవరిని చంపాడు? గిబియోనీయులను చంపాడు. మనం కూడా మనకు నచ్చిన వాళ్ళని సంతోష పెట్టడానికి దేవుడి వాక్యాన్ని కూడా ఒకసారి ఏం చేస్తాం? ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనుకోండి, ఇది వాక్యానుసారమా కాదని చూడం. మన పక్కన ఫ్రెండ్ని సంతోష పెట్టడానికి పక్కన వాళ్ళని ఇబ్బంది పెడతాం. మీకు అర్థమైందా? మన ఫ్రెండ్ మన పక్కన ఉన్నప్పుడు మనల్ని వాక్యానుసారంగా మనల్ని సరి చేస్తున్నాడా లేదా వాక్యంలో నుండి తప్పిస్తున్నాడా అని కూడా చూసుకోవాలి. మీరు ఫ్రెండ్స్గా ఉంటారు. నా సహోదరి నన్ను వాక్యంలో బలపరిచే ఆలోచనలు చెబుతుందా లేదా నన్ను ప్రేమించి నా కోసం వాక్యాన్ని పక్కన పెట్టి నన్ను సంతోష పెడుతుందా అనే ఆలోచన కూడా మీరు కలిగి ఉండాలి. మీకు అర్థమైందా? స్నేహం అంటే వాక్యంతో సహవాసం చేసి వాక్యానుసారంగా ప్రవర్తించేది స్నేహం తప్ప దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి సహోదరి సంతోషం కోసం పాపం చేయించేది అది. సపోజు కుమారి సిస్టర్ వచ్చి సుశీలమ్మ సిస్టర్ని, అక్క నేను పలానా ఆయనతో నేను పలకను, నువ్వు కూడా పలకొద్దు అన్నదనుకోండి, ఏమనాలి? నిజమమ్మా కుమారి నేను పలకనులే అంటే ఇది వాక్యానుసారమా? కుమారి నువ్వు చేసేది తప్పు అనాలి. వెంటనే నువ్వు చెప్పేది తప్పు అనాలి. కానీ కుమారి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను కూడా పలకనంటే ఇంకిద్దరు కలిసి ఎవరిని పక్కకు నెట్టారు? దేవుణ్ణి. అర్థమైందా? సౌలు గారు కూడా ఎవరిని పక్కకు నెట్టాడు? దావీదు గారు ఇశ్రాయేలీలు యూదులను ప్రేమించి దేవుణ్ణి పక్కకు నెట్టి గిబియోనీయులను చంపేశాడు. దేవుడికి ఎంత కోపం రావాలి? కోపం వచ్చి అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు చదువు. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి నేను మీకేం చేయగోరుదురు అడుగుతున్నాడు. దావీదు గారు అడుగుతున్నాడు, అయ్యా మా వల్ల నష్టం జరిగింది సౌలు వలన, ఇక్కడి నుంచి జాగ్రత్తగా. సౌలు గిబియోనీయులైన మిమ్మల్ని చంపించాడు, నష్టం అయితే జరిగింది, మరి ఇప్పుడు మేము చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఏం చేసుకోమంటారు అని అడిగాడు. మంచిదా కదా? ఏమో మంచిదా కదా? మంచిది. అప్పుడేమంటున్నాడు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేవుని చేత నేను ప్రాయశ్చిత్తం చేయదునని. అదిగో దేవుడి ఇష్టం చేత దోష నివృత్తి అంటే మేము దోషం చేశాం కాబట్టి దానికి నివృత్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారు చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారములే గాని ఇశ్రాయేలులో ఎవరినైనా చంపుటే గాని మేము కోరట్లేదు. కానీ అబ్బా ఎంత మంచోళ్ళు! ఇశ్రాయేలీలు మమ్మల్ని చంపారు, వాళ్ళను కూడా చంపాలి అని కోరుకోవట్లా. అంటే గిబియోనీయుల్లో ఏముంది? మంచితనం ఉంది. మనమైతే మనం చంపాల్సిన అవసరం లేదు. మనం ఎట్లా చంపుతాం తెలుసా? క్రియేటిజం. అక్క పలానోళ్ళు మన ఇంట్లో మనవాళ్ళు ఫంక్షన్ పెట్టుకున్నారు రా అంటే నేను రాను, మొన్న వాళ్ళు పిలిస్తే వచ్చారా, చంపినట్టే లెక్క. వాళ్ళు నేను పిలిస్తే వచ్చారా కాబట్టి నేనేం చేయను అనమాట, నేను అంటే పగకే పగ. కానీ గిబియోనీయులు ఏమన్నారు తెలుసా?
మమ్మల్ని సౌలు కుటుంబం చంపించారు, చంపించినందుకు ఇశ్రాయేలీయులను చంపమని మేము అడగము అంటున్నారు. మరి ఏమంటున్నారు, ఏమడుగుతున్నారు? అంతటా దావీదు, మీరేం కోరుదురో దానిని నేను మీకు చేయదనగా, వారు మాకు శత్రువులై మమ్మల్ని నాశనం చేయొచ్చు, ఇశ్రాయేలు సరిహద్దులో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయని ఉద్దేశించిన వారి కుమారులలో 7 మాకు అప్పగించుము. 7 మాకు అప్పగించండి. ఇశ్రాయేలీల యూదులను అందరినీ చంపొద్దు, వాళ్ళలో 7 మాకు అప్పగించండి. ఏమన్నాడు? ఎందుకని అందరిని చంపకుండా 7 ఏమా? అందరినీ చంపకుండా 7 ఎందుకు అడిగారు చెప్పండి మీరు? ఎందుకంటే రోషం ఉన్నోళ్ళకి ఆలోచన ఎట్లా ఉంటుందని చెప్పానా? ఒక కుటుంబంలో 6 ఉన్నారు, లేదా బలగం పెద్దది. పెద్ద బలగంలో ఉన్న అతన్ని కొద్ది జనాంగంలో నుంచి ఒక అతను కొట్టాడు అనుకోండి, ఒక్కడిని కొట్టినట్టే అందరిని కొట్టినట్టే. అందరిని కొట్టినట్టే కదా. మన ఇంట్లో మన కొడుకుని కొడితే అందరిని కొట్టినట్ట, ఒక్కడనే కొట్టినట్ట? వాళ్ళ కొడుకుని కొట్టాం, ఏం బీకారు? ఎట్లా ఉంటుంది భాష ఎట్లా ఉంటుంది? వాళ్ళ కొడుకుని కొట్టాం, ఏం బీకారు అంటే ఏం చేసినట్టు? వాళ్ళ భాషలో అందరినీ కొట్టినట్టే. అలాగే 7 చంపితే ఇశ్రాయేలు యూదులు అందరిని కూడా ఏం చేసినట్టు? చంపేసినట్టే లెక్క. అవునా కదా? అరే నిన్ను కొడితే నన్ను కొట్టినట్టే రా. కొడుకు మీద దెబ్బ పడితే ఎవరి మీద పడ్డట్టు? తండ్రి మీద పడ్డట్టే కదా. కొడితేనే దెబ్బ పడ్డట. కొడుకును కొట్టారంటే తండ్రిని కొట్టినట్టే లెక్క, తండ్రిని కొట్టారు అంటే కొడుకును కొట్టినట్టే లెక్క. అలాగే ఇశ్రాయేలీలు 7 చంపారు అంటే ఇశ్రాయేలీలు అందరిని కూడా చంపినట్టే లెక్క. అంటే నీతి యథార్థత కలిగిన వాళ్ళకి ఇది అర్థమైంది, లోతుగా ఆలోచించే అర్థమైంది. కొట్టింది మా నాన్నగా అనుకోడు, నీ మీద దెబ్బ పడితే నా మీద పడ్డట్టేరా అన్నట్టు. కానీ అప్పగించారు 7. చదువు. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు నేను వారిని అప్పగించేదను, తానును సౌలు కుమారుడు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక, అయ్యా కుమార్తె అయిన రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్నోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెకు మెరాబు మెహోలతీయుడకు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. అప్పగించారా? అప్పగించారు. అప్పగించెను. అప్పుడేం జరిగింది? వారి 7 తీసుకొని పోయి కొండ మీద ఎక్కడ? ఎవరి ముందు ఉరి తీసింది? యెహోవా సన్నిధిని. అంటే ఉరి తీయాలని ఆలోచన ఎవరిది? యెహోవా కూడా సమ్మతించాడు. దేవుడు కూడా ఏమనిపించాడు? ఉరి తీయటం రైటేలే అన్నాడు. ఎందుకు రైట్ చెప్పు? అది కుమారి శిష్ట బాగా ఆలోచించి చంపకూడదని చంపారు, మాట తప్పారు. మాట తప్పినందుకు ఏముండాలి? శిక్ష ఉండాలా వద్దా? నివృత్తి ఉండాలా వద్దా? అందుకని 7 కొండ మీదకి తీసుకుపోయి ఏం చేశారు? చంపేశారు. చంపితే వాళ్ళ తల్లి ఏం చేసిందో చూడండి. 2 బిడ్డల తల్లి, తర్వాత మిగతా వాళ్ళు కూడా బిడ్డలే. 8వ వచ్చింది. అయ్యా కుమార్తెకు రిస్పా సౌలునకు కలిగిన 2 కుమారులకు అమ్రోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెకు మోరాబు
మెహోలతీయుడు బర్జలి కుమారుడైన అద్రియేలును కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతిగానే చంపబడిరి. కోతకాలమున ఇక్కడ నుండి జాగ్రత్తగా యవల కోత ఆరంభమందు యవల కోత ఆరంభమందు ఏమయ్యారంట? ఏ కాలంలో చనిపోయారు? మన భాషలో చెప్పాలంటే వరి కోత కంకులేసినప్పుడు ఏం అప్పుడు చనిపోయారంట. కోతకాలం, వరి కోతకు వచ్చిన కాలానికి అప్పుడు చంపారంట వాళ్ళని. అయ్యా కుమార్తెకు రిస్పా గోనెపట్ట తీసుకుని కొండపైన పట్టుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి. ఎప్పటి వరకు? కోతకాలం ఆరంభంలో చంపారంట. ఎక్కడ చంపారు? కొండ మీద. ఎంతమందిని? 7 చంపారని తల్లికి తెలిసి తల్లి ఏం చేసింది? గోనెపట్ట తీసుకొని వచ్చి అక్కడ పరుచుకుంది. ఎక్కడ? శవాల దగ్గర. ఎంతమంది వచ్చారు కొండ మీదకి? ఒక్కతే. ఎందుకు వచ్చింది అమ్మా? ఎందుకు వచ్చింది? కోతకాలంలో కొంగలు ఎక్కడ ఉంటాయి? పంట మీద. పంటను తినడానికి వస్తాయి కదా. మరి పంటను తినడానికి వచ్చిన పక్షులు ఏం తినడానికి వస్తాయి కొండ మీదకి? శవాన్ని తినడానికి వస్తాయి. ఏం తినడానికి వస్తాయి? శవాలను తినడానికి వస్తాయి. అందుకని రిస్వా ఏం చేసిందో తెలుసా? తన బిడ్డలు చనిపోయారు. చనిపోయిన శవాన్ని ఎట్టాగా తింటే తనకేమైంది? తింటే ఏమైంది? ఆల్రెడీ చనిపోయారు కదా. ఆల్రెడీ చనిపోయారా? చనిపోలేదు. ఆల్రెడీ ఉరి తీస్తే చనిపోయారు. కొండ మీద శవాలు ఉన్నాయి. కానీ తల్లి మాత్రం గోనెపట్ట తీసుకొని వచ్చి కోతకాలం ప్రారంభం అయిపోయి, కోతకాలం ఎప్పుడు మనకి? ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు కోతకాలం. వర్షం ఎప్పుడు పడింది? ఎండాకాలం అయిపోయింది అనుకున్నప్పుడు వర్షం పడింది. అంటే రిస్పా గారు చలికాలం ఎండ అవుతుంది అనుకున్నప్పుడు కొండ మీదకి వెళ్ళింది గోనెపట్ట తీసుకొని. మళ్ళీ ఎండాకాలం అయిపోయి వర్షం పడింది. చూసారా? అప్పటి వరకు ఎక్కడ పడుకుంది? కొండ మీద తన బిడ్డల శవాల దగ్గర పడుకుంది. ఏం చనిపోయారుగా. చనిపోయిన తల్లి ఆ శవాలను పక్షులు తినడానికి ఇష్టపడాల. బిడ్డల శవాలని కాపాడుకోవటానికి తల్లి శవాల పక్కన పడుకుంది. తండ్రి వచ్చాడా? తండ్రి లేడప్పుడు. ఉన్న తండ్రికి చచ్చిపోయారుగా, ఎందుకు నువ్వు కొండ మీదకి అంటాడు. చచ్చిపోయారు కదా, కొండ మీద ఎందుకు నువ్వు నోరు మూసుకో, ఇంట్లోకి వెళ్ళి అంటాడు. కానీ గోనెపట్ట పరుచుకుందా? ఏమా చూడండి 10వ వచనం. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురి వరకు అచ్చటనే ఉండి. అక్కడే ఉందంట. అందుకు మదర్స్ డే అని పెట్టింది పేరు. ఏ గొప్పతనం లేకుండా ఆ పేరు పెట్టరు అంటారు కదా లోకంలో కూడా. కార్యేషు దాసి. తప్ప రైట్ అది. కార్యేషు దాసి అంటే ఏంటో తెలుసా? పని చేసే విషయంలో దాసిలాగా పనిచేస్తుంది భార్య. ఎలా పనిచేస్తుంది? భర్త 8ంటికి పనికి వెళ్తే 8ంటికి పనికి వెళ్ళడానికి 7ంటికి లెగుస్తాడు. కానీ భార్య 5ంటికి లేచింది. 7ంటికి లేచామంటాడు. టీ అయినాయా అంటాడు. కానీ టీ అయినాయా అని అడగబోయే ముందు పాపం నాతో పాటే పడుకుంది, నేను పడుకున్నాక పడుకుంది, ఎన్నింటికి లేచిందో పిచ్చిది, టీ అడగటం కరెక్టేనా?
సరే అడిగితే ఎలా అడగాలి? అమ్మాయి టీ పెడితే ఇస్తావా అంటే బాగుంటుంది. టీ అయినయా? లేచింది ఎన్నింటికి? 7ంటికి. ఆవిడ లేచింది ఎన్నింటికి? 5ంటికి. నువ్వు ఉదయాన్నే 8ంటికి ఆఫీస్కి వెళ్తావు, తాను 5ంటికి ఆఫీస్కి 8ంటికి ఆఫీస్కి వెళ్ళాలి. కానీ 8ంటికి ఆఫీస్కి వెళ్ళటం కోసం ఎన్నింటికి లేచింది? 5ంటికి లేచింది. 5ంటికి లేచి పిల్లలకి స్నానాలు చేపించి, పిల్లలకి బట్టలేసి, పిల్లలకి టిఫిన్ పెట్టి, వాళ్ళకి బాక్సులు రెడీ చేసి, భర్తకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి, భర్తకి టిఫిన్ రెడీ చేసి, పిల్లల్ని స్కూల్కి పంపించి, ఆయన ఆఫీస్కి బ్యాగు సర్ది, తాను 8ంటికి రెడీ అయ్యి భర్తతో పాటు వెళ్ళి వచ్చే సమయానికి 6 అయింది అనుకోండి. 6ంటికి వచ్చి భర్త ఏం చేస్తాడు? హాయిగా సోఫా మీద కూర్చుంటాడు. భార్య వెంటనే బ్యాగ్ అక్కడ పక్కన పెట్టి మళ్ళీ వంట కార్యక్రమానికి. ఎందుకని? పిల్లలు వచ్చారు. రాగానే మళ్ళీ పని ఉందా? రాగానే కూర్చుంటుందా? పని ఉంటుంది. అన్నం కూర వండి, మళ్ళీ పిల్లలకు స్నానాలు చేయించి, భర్తకి స్నానాలకి వేడి నీళ్ళు పెట్టి, పిల్లలకు మళ్ళీ బట్టలు వేసి, వాళ్ళకి పక్కేసి, వాళ్ళకి పడుకోబెట్టి, మళ్ళీ భర్తను రెడీ చేసి అన్నం తిన్నాక భర్త పడుకున్న తర్వాత పడుకుంటుందా? ముందే పడుకుంటుందా? తర్వాత పడుకుంటుంది. అంటే అతనికంటే ముందు లేచింది, అతనికంటే లేటుగా పడుకుంటుంది. అందుకని పిచ్చి బట్టి కాదు సినిమా పాట రాసింది. కొంతమంది సినిమా పాట అంటారు. సూపర్ గడిగా లేరు 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 కానీ దేవుడు మాట అబద్ధం కాదుగా. కానీ కొంతమంది ఉన్నారు, అందరూ అట్టాగా ఉండరు. అవునా? అందుకని ఏమన్నాడంటే కార్యేషు దాసి పాటని నేనైతే అది సినిమా పాటగా తీసుకున్నాను. వాస్తవం రాశాను. పనిచేసే విషయంలో దాసిగా పనిచేస్తుంది. కరుణేషు మంత్రి అంటే ఏంటో తెలుసా? కరుణించే విషయంలో ఒక మంత్రిలాగా సహిస్తుంది. భార్య సహించుకుంటే కుటుంబం బాగుపడింది. భార్య తిరగబడితే నువ్వెంతో నేను, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, నేను ఆఫీస్కి వెళ్తున్నా, ఇంకా నీకంటే ముందు లేగుస్తున్నా, నేను నీతో పాటు వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకొని ఇది చేస్తున్నా. జీవితాంతం ఇదే పని స్త్రీకి. కానీ పురుషుడికి 8ంటికి వెళ్తే 6 దాకే పని. ఇది గ్రహించిన పురుషుడు ఏం చేయాలి? భార్యని సన్మానించాలి. కానీ సన్మానించేవాళ్ళు ఏం లేదు, ఏదో పెద్దగా అనాల్సిన అవసరంలా. అలసిపోయావు, పెందలాడి పడుకో అంటే చాలు. పడుకునేటప్పుడు పడుకో అని పక్కేసింది అనుకోండి, ఆ తర్వాత చిన్న మాట చాలు. ఏంటా మాట? నువ్వు కూడా అలసిపోయి ఉంటావు, పెందలాడి పడుకో, పొద్దున్న ఒక అడుగు లేట్ అయినా పర్లేదులే. ఇంకా ఎంతైనా కష్టపడాలనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది అక్కడ ఉండరు, దాసిని దాసిలాగే చూస్తూ ఉంటారు. వీళ్ళేందో పెద్ద ఇదిలా. భార్య కష్టాన్ని గమనించినప్పుడు నువ్వేం పురుషుడు అయ్యా బాబు? ఎన్నింటికి లెగుస్తుంది, ఎన్నింటికి పడుకుంటుంది? నీకంటే ముందు లెగుస్తుంది. నువ్వు నీ పిల్లలు పడుకున్నాక పడుకుంటుంది. మళ్ళీ దాసిలాగా లెగుస్తుంది. అందుకని పాట రాసింది. కరుణేషు మంత్రి అంటే ప్రతి విషయంలో సహించుకుని పోదు. ఏదమ్మా నీ మొగుడిని గారాబం చేస్తున్నావంటే పని లెక్క ఆయనే అర్థం చేసుకునే టయానికి అర్థం చేసుకుంటాడు. కొంతమంది ఏమంటారు తెలుసా? రెచ్చగొడుతుంటారు. ఏం చేస్తుంటాడు? ఏంది మీ ఆయన ఇది చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు కూడా మనం రెచ్చగొడితే రెచ్చపోకూడదు. మనకంటూ దేవుడు విచక్షణ వివేచన అనేది ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని వినియోగించుకోవాలి. అర్థమైందా? సౌలు గారు కానీ ఇశ్రాయేలు యూదులను ప్రేమించి గిబియోనీయులను చంపితే సౌలు గారి వల్ల శిక్ష ఎవరికి వచ్చింది? 7 చచ్చిపోయారు. అలాగే మనుషులు ఏదో రెచ్చగొట్టారని భర్తను నిర్లక్ష్యం చేసావు అనుకో, ఆ ప్రతిఫలం నిన్ను రెచ్చగొట్టిన వాళ్ళు అనిపించరు, ఆ మనిషి అనిపిస్తుంది. సౌలు గారు అనుభవించాడా? కాదు, వీళ్ళు అనిపించారు. సౌలు గారికి కూడా శిక్ష వచ్చిందా? వచ్చింది. నన్ను చంపండి అని మరీ చంపించుకున్నాడు. తప్పదు. అందుకని ఎవరైనా మనకు మంచి చెబుతున్నారా లేదని చూడాలి. అందుకే కరుణేషు మంత్రి తర్వాత ఏమన్నాడు? భోజ్యేషు మాత అన్నాడు.
భోజేసి మాత అంటే అన్నం పెట్టేటప్పుడు తల్లి లాంటిది. ఎవరికి? పిల్లలకే కాదు, భర్తకు కూడా తల్లి లాంటిది. అమ్మ అంటది కదా, ఇంకొంచెం తినరా అంటది. కాకపోతే అరే మా అనే మాట ఒకటే ఉండదు, కానీ మొత్తం సేమ్ టు సేమ్ అయ్యే ఉంటే ఉండదు. కొంచెం తిని బాగా అంటది. వద్దులే పెద్దగా ఆకలి లేదు అంటే తెలివిగల భార్య అయితే ఏం చేస్తారు తెలుసు? ఆకలి లేదమ్మా, ఆయన ఆకలి లేదన్నా కానీ పడుకుంది అనుకోండి, సరే వద్దులే పడుకుంటుంది. తాను అన్నం కలుపుకొని వచ్చి తింటా నోరు తెరు. వద్దంటే అన్నం ఎవరన్నా పెట్టారా 2 ముద్దలు తినమంటే? అప్పుడు అనుకుంటాడు, నేను వద్దన్నానని, పెడితే కోప్పడతానని తాను తిన్నట్టుగా అన్నం ప్లేట్ కలుపుకొని తాను తిన్నట్టుగా నటిస్తా ఏం చేస్తూ ఉంటుంది? భర్తకు పెడతా ఉంటుంది. ఇదిగో ఈ ఒక ముద్ద తిని ఈ ఒక ముద్ద తిని. ఇది తెలుసుకున్నప్పుడు భార్య మీద ఏం కలగాలి? కలగాలి. కానీ ఏమగలిగింది? అలుసు. ఏమైంది? అలుసు. మొన్న పంచాయతీకి వెళ్ళాం. పంచాయతీ ఇలాంటివి నాకు తగులుతూ ఉంటాయి, ఎక్కువ ఇలాంటివి తగులుతూ ఉంటాయి. కడుపు ఏం మగాడురా నువ్వు అన్నాం అనిపించింది, కానీ పెద్ద మనిషిగా అనలేవుగా. ఎంతోమంది వెళ్ళిపోయావు అక్కడ. కనీసం ఇది కూడా ఆలోచించలేక ఇదైపోయావు. అర్థమైందా? కాబట్టి భార్య ఉన్నప్పుడే భార్య విలువ తెలుసుకోవాలి. చనిపోయినాక పైన పడి ఆడటం కాదు. అలాగే భర్త ఉన్నప్పుడు భర్త విలువ, బతికున్నప్పుడు భరిస్తే ఆయనకు ఒక ఆలోచన కలిగి. లేదంటే అర్థం చేసుకోలేదు అనుకోండి, దేవుడు అర్థం చేసుకుంటాడు. ఇంకేం కావాలి నీకు? అవునా? అందుకని ఏం చేస్తుంది? తల్లిలాగా ఏం చేస్తుంది? భోజనం పెట్టేటప్పుడు పిల్లలకే కాదు, తల్లిలాగా భర్తకు కూడా తల్లిలాగా. రెబ్కా గారు చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం. ఎవరైనా దయచేసి తీయండి. ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనం. ఇక్కడ తల్లి చనిపోయింది. ఇస్సాకు గారి తల్లి ఎవరు? శారా గారు చనిపోయింది. చనిపోతే అమ్మ చనిపోయిందని బాధలో ఉన్నాడు ఇస్సాకు గారు. బాధలో ఉన్నప్పుడు అప్పుడు రెబ్కా భార్యగా వచ్చింది జీవితంలో. చదువు. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. రెబ్కాని తీసుకొని పోయాను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను భార్య అయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు భర్త ఎక్కువగా ప్రేమిస్తే, తెలివిగల భార్య అయితే భర్తని ఇంకా గణపరిచి అలుసుగా తీసుకుంది అనుకోండి, నువ్వు ఎక్కువ చేసావంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఏమంటది? ఎందుకని? నేను ప్రేమ ఎక్కువ ప్రేమిస్తున్నాడంటే రుణపడి ఉండదు. నేను వెళ్తే ఆయనే మా ఇంటికి ఒకసారి వస్తాడు, 2 సార్లు వస్తాడు, 3వసారి వస్తాడు. ఇసుకేసిందంటే తెగిందాక లాక్కుంటే ప్రేమను అర్థం చేసుకోవాలి. అవునగా? ఇక్కడ ప్రేమించాడంట. ప్రేమించినందుకు ఏం చేసిందో చూడండి. అక్కడ భర్త ప్రేమిస్తే తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాడంట. అంటే వచ్చి తల్లి చనిపోయిందని ఏడుస్తా బాధపడతా ఉంటే రెండో తల్లిగా వచ్చిందంట. అంటే తల్లిని మర్చిపోయాడు. అంటే తల్లి స్థానంలో ఎవరున్నారు? భార్య. అంత గొప్పది భార్య అంటే. మదర్స్ డే అని ఊరకబెట్టలా. అంత గొప్పతనం స్త్రీకి ఉంది. మంచి ప్రశ్న వేశాడు అబ్బాయి, అలాంటి వాళ్ళు ఉన్నారా అని. ఏం చేస్తాం? ప్రేమిస్తేనేమో అలుసుగా తీసుకుంటారు, అర్థం చేసుకోవట్లేదని దూరంగా ఉంటే ఇదే తెలివిగా. అలా ఉండకూడదు, అలుసుగా తీసుకోకూడదు. అలుసు కూడా ఒక్కోసారి మనకేమనిపిస్తుంది తెలుసా? ప్రాణాపాయం దగ్గరకు వస్తుంది. చెప్పే కదా మీకు ఇంతకుముందు, లోకంలో ఉన్నప్పుడు ఫస్ట్ భార్య దగ్గర మా అమ్మ కొట్టింది. మా ఇంట్లో పెద్దోళ్ళకి ఎవరైనా సరే లోపడాలి, అది ఫస్ట్ నుంచి రూల్. మా అమ్మ కొట్టినా మా అన్నయ్య కూడా కొడతాడు, నీకు ఇష్టమైతే ఉండు లేదా లేపో అని చెప్పి. అన్యాయంగా ఏదైనా ఇది చేస్తే నాకు చెప్పు అని చెప్పి. నేను చచ్చిపోతానని కిరోసిన్ తీసుకుంది. సైలెంట్గా కిరోసిన్ ఆడబెట్టి అగ్గిపెట్టి అక్కడ పెట్టి తలుపేసి తాళం వేసి
2 కిలోమీటర్లు టీ తాగటానికి వెళ్ళొచ్చు. తాళం వేసి బయట తాళం వేసా. నీకు దమ్ముంటే చచ్చిపో. నువ్వు చచ్చిపోతా అంటే భయపడి జీవితాంతం నీ కాళ్ళ కింద పడి ఉండటానికి నేనేమి ఆ టైపు మగవాడిని కాదు అని చెప్పి ఎవరైనా తలుపు తీశారు, తలుపు పగలగొట్టారంటే మర్యాదగా ఉండదని చెప్పి 2 కిలోమీటర్లు వెళ్ళొచ్చా. ఎందుకంటే లైఫ్ అంతా దాచుడుగా బతకాలి. పోయిందనుకో రెండో భార్య వచ్చింది, నాకేం నష్టం? చచ్చిపోయిన దానికి నష్టం, ఇంకొకటి వస్తుంది, అంతకంటే అందగత్యం చేసుకుంటారు అని చెప్పి అక్కడ నిజమే. ఈసారి ఏ లోపం లేకుండా ఉన్నదాన్ని తీసుకుంటా. చనిపోయిన నరకాన్ని అది ఉంటుంది. బ్రతికి రెండో భార్య చేసుకొని నేను అప్పుడు చెప్పిన మాటలు వచ్చేసరికి మూలలో కూర్చొనింది. నేను చచ్చిపోలేదన్నా, నా దగ్గర తోక జాడిస్తే నువ్వు చచ్చిపోతాను అంటే ఎప్పుడు చచ్చిపోతావా అని ఎదురు చూసేవాడిని తప్ప వామో చనిపోద్దేమో అని భయపడే టైపు నేను కాదు అన్న. అప్పటి నుంచి అలగటం, బెదిరించడాలు పోతే నువ్వు పోతావు, నాకేం పని. నేనేమైనా తప్పు చేశానో చెప్పు. అంత ఇది. అందుకే అలా ఉండబట్టే వాళ్ళ అమ్మాయి చనిపోయినా మళ్ళీ వాళ్ళే వచ్చి సంబంధం చూశారు నాకు, అంత మంచిగా ఉండబట్టి. కానీ ప్రేమకు ప్రేమే, అలుసుగా తీసుకుంటే అంతే ఉంటుంది. అదే జీవితం. జీవితాంతం భర్త చనిపోతానన్నాడు అనుకోండి, చనిపోతాడని కాపలా ఉంటాం. చనిపోతానన్నది అనుకో, చనిపోద్దని కాపలా ఉంటాం. ఇది బానిస బతుకు. ఒక్కసారి అట ఇట ఉంటే ఆనందమైన జీవితాన్ని ఇస్తా, పోతే నీ స్థానంలోకి ఇంకొక దాన్ని తెచ్చుకుంటా. ఎందుకని? నేను మగాడిని. నీ ఊపులకి అర్థమైపోయింది ఆ రోజుకి, వామ్మో వీడు సామాన్యుడు కాదు, వీడు అందరిలాంటి వాడు కాదు. అంత ఇదిగా జీవితం అంటే అలాగుండాలి. అలుసు తీసుకోకూడదు. కొంతమంది భార్యల మీద అలుగుతారు. భార్య భర్త మీద అలిగితే అందం, భర్త భార్య మీద అలిగితే చండాలం. భార్య కూడా అలుసుగా ఉంటుంది. భార్య మీద అలిగితే భార్యకి అలుసుగా ఉంటుంది. భార్య అలిగితే అది బాగుంది. పురుషుడు ఎప్పటికి కూడా స్త్రీ ముందు అలగకూడదు. పిల్లలు పెద్దోళ్ళ మీద అలుగుతారా? పెద్దోళ్ళు పిల్లల మీద అలుగుతారా? అమ్మా, పిల్లలు పెద్దోళ్ళ మీద అలుగుతారు. అలాగే భర్తవి నువ్వు పెద్దోడివి, భార్య చిన్నదాని మీద అలిగితే నిన్ను చిన్నోడు అంటుంది, అలుసుగా చూస్తుంది. ఎందుకు? నీలో ఏముంది? ఆ క్వాలిటీ ఏది? అర్థమైందా? అలక ఆడవారికే తప్ప మగాళ్ళకి ఉండకూడదు. ఉంటే అది మగతనం అని అనిపించుకోదు ఎప్పటికీ. భర్త ప్రేమించాలే తప్ప అలక అనేది ఆలోచన కూడా మైండ్లో కూడా ఎప్పటికీ రాదు. కొన్ని మనమే చేసుకుంటాం. మన కుటుంబం ఇదిగా ఉంటే చెప్పేవాళ్ళు లేక మనమే చేసుకుంటాం. మాకంటే మా నాన్న చిన్నప్పుడే. అందుకని జీవితం అనేది దేవుడు ఒకేసారి ఇస్తాడు. ఆ ఇచ్చిన జీవితాన్ని మనం ఎక్కడ కోల్పోతున్నామా అని అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఈగోలు ఎక్కువ. అమ్మాయి నాకు తప్పైందిలే, ఇక్కడి నుంచి అట్లా ఉండను, రా ఇంటికి వెళ్దాం అనరు. ఈగో వల్ల నీకు నష్టం, నీ బిడ్డలకు నష్టం. ఒక్కసారి తల దించితేమైంది? నువ్వే బాగుపడతావు కదా. కాబట్టి ఏం జరిగింది? రిస్పా ఏం చేసింది? 10 వచనం. అయ్యా కుమార్తె యొక్క రిస్పా మనం ఇస్సాకు రెబ్కా గారి దగ్గర కదా మనం ఉంది. చదవమ్మా. 67 వచ్చి అట్లు అతడు పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందెను. అది తల్లి విషయమై ఏమైందే? దుఃఖ నివారణ. అంటే తల్లిని మర్చిపోయాడట, తల్లిని మరిపించింది. అలాగే భర్త కూడా భార్య యొక్క తల్లిదండ్రులను కూడా మరిపించాలి ప్రేమతో. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాయి కదా. కాబట్టి భార్య ఎంత గొప్పది అంటే, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. భర్త చనిపోయిన భార్య పిల్లల్ని పెంచగలదు. అవునా కదా? భర్త చనిపోతే భార్య పిల్లల్ని పెంచగలదు.
కానీ భార్య చనిపోతే భర్త పెంచలేడు. నువ్వు ఎంత మగాడివైనా, నేను ఎంత మగాడిని అని చెప్పుకున్నా అది డంబపు మాటే తప్ప ఎవరి స్థానం వాళ్ళదే. సాకలేదు. నా అనుభవంతో చెప్తాను. ఆ బిడ్డలు చూసినప్పుడు హాస్పిటల్లో మనం చూసినప్పుడు పిట్టి గుర్తొచ్చాడు. కంట్రోల్ కాలేకపోయా. ఎందుకని అదే ఏజ్లో చనిపోయింది వాళ్ళమ్మ. ఆ ఏజ్లో ఎన్ని కష్టాలు పడ్డానంటే టక్కన గుర్తొచ్చింది. నిద్ర లేకుండా వీధిలో తిరిగేవాడిని, నిద్రపోవటానికి. వీధిలో వాళ్ళందరూ ఏడ్చేవాళ్ళు నన్ను చూసి. బిడ్డల్ని ఇంతగా పెంచేవాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. పెంచడం అంటే ఎత్తుకొని తిరగటం కాదు. వాళ్ళకి స్నానం చేయించాలి, వాళ్ళకి 1-2 కడగాలి, వాళ్ళకి తలదోవ ఇవన్నీ ఆడ చేస్తా. నాకు వేడి నీళ్ళు కాగబెట్టుకోవడమే తెలియదు ఇప్పటికీ. అప్పుడప్పుడు అనుకుంటాను మనీ లేకపోతే రేపు జరగబోయే పరిస్థితి ఏంటి అనుకుంటాను. ఇప్పటికీ లేదని ఊహించుకుంటే ఏముండదు. బయలుదేరానంటే ఫోన్ తీసుకున్నావా, పెన్ను తీసుకున్నావా, వాచ్ పెట్టుకున్నావా, వాచ్కి ఛార్జ్ ఉందా చెప్పిద్ది. జాగ్రత్త. లేకపోతే ఎక్కడ పెట్టావో కూడా తెలియదు. భార్య అంటే అంత గొప్పది. అంత గొప్ప భార్యని సన్మానించకుండా ఇసుకిస్తాం అనుకో, ఎందుకు ఉపయోగం? అందుకని మదర్స్ డే అని సామాన్యంగా పెట్టలే. పెద్దవాళ్ళు అంత ఉంది. జీవితాంతం దాసిగా ఉదయాన్నే 5ంటికి లేచిద్ది అందరికంటే ముందు, సాయంత్రం అందరూ పడుకున్నాక పడుకుంటారు. మొన్న ఒక స్త్రీ వచ్చింది నా దగ్గరకు వచ్చి, మన దగ్గరకు వచ్చారులే. వచ్చిన తర్వాత అన్న ఈయన కొత్తగా పెళ్ళైనప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. మా అత్త, మా మామ, మా ఆడబిడ్డ, మా తోడుపాళ్ళు వీళ్ళందరికీ నేనే పనిచేసేదాన్ని. అంత కష్టపడ్డా 2 కిలోమీటర్ నుంచి నీళ్లు మోసుకొచ్చేదాన్ని. అంత కష్టపడ్డా అయ్యో కష్టపడ్డావు అని ఒక మాట అనేవాడు కాదు. కానీ మా అత్తమ్మ, మా ఆడబిడ్డ అది ఇదని మాటలు అంటా ఉంటే పట్టించుకునేవాడు కాదు. నీ దగ్గరకు వచ్చినాక ఇప్పుడు పట్టించుకుంటున్నాడు అంటే అప్పుడు నాకు తెలియదులేమ్మా. ఎందుకు తెలియదు? కష్టపడుతుంటే తెలియదా నీ భార్య? మనసు పెట్టక, అర్థమైందా? అందుకని ఏం చేయాలి తెలుసా? ప్రతి విషయంలో మనసు పెట్టండి. మనసు పెడితేనే ఎదుటి వాళ్ళ కష్టం మనకు అర్థమైంది. కష్టం అర్థమైతేనే వాళ్ళని ప్రేమించాలని, సన్మానించాలని మనసు మనకు వస్తుంది. కాబట్టి స్త్రీని పురుషుడు సన్మానిస్తూ ఉంటే ఏమీ అవసరం లేదు. చెప్పాను కదా, పడుకున్నప్పుడు పగులంతా కష్టపడ్డావు, పెందరాడి పడుకో అంటే గుండె నిండా ఏమైనా నిండింది? మనసు. రోజంతా మనసుని గుర్తుపెట్టాడు అనమాట. రోజంతా పరిశీలించాడు అనమాట. పరిశీలిస్తే టీ దేవే ఎంతసేపే టీ అంటాడా? మరి టీ పెడితే ఇస్తావా? ఎందుకు పెట్టలే, ఇందాకనే పెడితే అంటది. అంటే టీ అయిందా, ఎంతసేపే టీ అంటే నిద్రమోహం దానా, ఎంతసేపే టీ అంటే నిద్రమోహం నేనా నువ్వు? నేను నిద్రమోహం దాన్ని కాదు కాబట్టి 5ంటికి లేచావు, నువ్వు నిద్రమోహం కాబట్టి 7ంటికి లేచావు అంటది. అంటదే అంత. ఎందుకు? నీ పిలుపుని బట్టి. అలాగే టీ పెట్టావమ్మా ఇస్తావా అంటే ఆ మాట వస్తుంది. అందుకని ఎవరి స్థానాన్ని వాళ్ళు భర్తీ చేసుకుంటూ ఉంటే మన జీవితం పరలోకం అక్కడ కాదు, ఇక్కడే పరలోకం. ఎవరి స్థానాన్ని వాళ్ళు మర్చిపోయితే, ఎవరి ఈగోలు వాళ్ళకే ఉంటే జీవితం నరకం అనేది అక్కడ కాదు, ఇక్కడే. అందుకని స్త్రీ తలుసుకుంటే కుటుంబాన్ని నిలబెట్టింది, తలుసుకుంటే దాన్ని పడగొట్టి. 2 తన చేతిలోనే ఉన్నాయి. అందుకే లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆడదే ఆదిశక్తి అంటారు. ఏమంట? ఆదిశక్తి. ఎందుకని అంటే ఆదిశక్తి ఉందని చెప్పట్లా నేను, వాళ్ళకి అలా అర్థమైంది. తలుసుకుంటే దేవత ఏం చేయగలదు? నిలబెట్టగలదు. తలుసుకుంటే అదే దేవత ఏం చేయగలదు? నేలమట్టం చేయగలదు. కాబట్టి నేలమట్టం చేసే స్త్రీలుగా ఉంటారా, నిలబెట్టే స్త్రీలుగా ఉంటారా? మీరు ఉన్నారులే, దేవుడి దేవ. ఓకేనా? అది కాబట్టి మదర్స్ డే రోజు మనం ఎవరి గురించి తెలుసుకున్నాం? మదర్ గురించి తెలుసుకున్నాం. మరి ఫాదర్స్ డే రోజు ఫాదర్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సరే.